ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గడిచిపోయిన రాత్రి అంతను కూడా అయా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకు అనుగ్రహించారు తండ్రి. అయా మాకు కంటి నిండా నిద్ర దయచేశారు, వందనాలు చెల్లిస్తున్నాము. రాత్రంతను భద్రపరిచి ఈ ఉదయకాలంలో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నారు. స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా ఆత్మను, మా దేహమును, సమస్తమును మీ పాద సన్నిధిని పెడుతుండగానైనా అయా మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ద్వారా భక్తుడు చెబుతూ ఉన్న రీతిగా, అవునయ్యా మీ ఆత్మ మా మధ్య నిలిచి ఉన్నది, మా మీద నిలిచి ఉన్నది తండ్రి. అవునయ్యా, మేము ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అయా మీరు మాతో ఉన్నారు అనే భరోసాను మాకు దయచేశారు. ఏ సమస్యలు వచ్చినా మీ యొక్క ఆత్మ ద్వారా వాటిని ఎదుర్కొనగలము అనే విశ్వాసముతో ఈ రోజున మేము ప్రారంభించడానికి సహాయము దయచేయండి. దేనిని చూసి మేము భయపడకుండా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు చూసి మేము ఆగిపోకుండా తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఎస్ లార్డ్, ఈ ఉదయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. అయ్యా మా పనుల విషయాల్లో మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో అయ్యా ప్రతి వాటిని మీరే మాకు బోధించమని అడుగుతున్నాం. నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా ప్రతి పనిలోనూ వారికి దీవెనలు దయచేయండి తండ్రి. అయా ఆగిపోయిన పనులు ఉన్నాయనైనా వాటన్నిటిలో మీరు సహాయం దయచేయండి. ఎవరైతే వాటిని ఆపారో వారి మనస్సులను మీరే మార్చండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగానైనా ఈ రోజున ప్రయాణాలలో కూడా మీరు మాకు తోడై ఉండమని అడుగుతున్నాం. చేస్తున్న ప్రయాణం అంతటిలో దీవెనలు కుమ్మరించండి. క్షేమకరంగా సురక్షితంగా ప్రయాణాలు ఉండడానికి సహాయం దయచేయండి. ఆ వాహనాలకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తిరిగి వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చబడే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటుండగా వారందరిని దీవించండి, జ్ఞానముతో వారిని నింపండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా నిలవబెట్టడానికి కృప దయచేయండి ప్రభువా. అయా ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండండి తండ్రి. కావలసిన ధనమును మీరే దయచేయండి. అయా డెలివరీస్ విషయంలో సహాయం అనుగ్రహించండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి కృప దయచేయండి. రిపోర్ట్స్లలో కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించి సానుకూలమైన రిపోర్ట్స్ను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి గృహముల బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. అయా వారికి ఏ హాని జరగకుండా, ఏ దుష్టుడు వారి మీదకు రాకుండా మీరే కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా అయా ఈ రోజున ఎవరికి ఎటువంటి లేమి, లోటు లేకుండా రాకుండా మీరే పోషించండి. ఆర్థికంగా వారిని బలపరచండి. ఆత్మీయంగా వృద్ధిని కలగజేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి ప్రభువా. ఎవరు కూడా ఆకలి బాధలు లేకుండా సమస్త ప్రజలకు తండ్రి మంచి ఆహారము మీరే ఈరోజు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా అయా ఈ లోకంలో తండ్రి ఇతరులను చూసి, భక్తిహీనులను చూసి నాయనా మేము మా సాక్ష్యాన్ని కోల్పోకుండా, వారి వలె ప్రవర్తించకుండా తగినటువంటి జ్ఞానమును మీరే మాకు అనుగ్రహించండి ప్రభువా. మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి. ఈ రోజున ప్రభువా మా మాటలు, మా చేతలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి కార్యము మీ నామానికి మహిమకరంగా ఉండే భాగ్యము మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ఈ రోజున మా యొక్క హృదయము నెమ్మదిగా ఉండుటకు, ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు,
ఎటువంటి మనస్పర్ధలు ఎవరితో కూడా లేకుండా సమాధానంగా ప్రశాంతముగా జీవించే కృప దయచేయండి. కుటుంబాన్ని ప్రేమించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా ఈ రోజున మా బాధ్యతలను జ్ఞాపకం తెచ్చుకుంటూ బాధ్యతాయుతంగా ప్రవర్తించుటకు సహాయం అనుగ్రహించమని మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి, బర్త్డేలు, యానివర్సరీలు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి. అయా మేమును అయా కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన మాటలను ప్రకటించుటకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.